సో ఈరోజు నేను మీతో ఫాలిక్యులర్ స్టడీ గురించి చెప్తాను. అసలు ఈ ఫాలిక్యులర్ స్టడీ మనం ఎవరికి చేస్తాము, ఎలా చేస్తాము, ఎన్ని స్కాన్స్కి పేషెంట్ రావాల్సి ఉంటుంది, అదంతా డిస్కస్ చేద్దాము. హలో ఎవరీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఒరగంటి, కన్సల్టెంట్ ఫర్టినల్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ పెరగడం, అంటే ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. ఆ ఫాలికల్ గ్రో అవుతుందా లేదా అని చేసే స్టడీని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ఈ ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుంది, అంటే ఊసైట్ అంటాం అనమాట. ఆ ఫాలికల్ లోపల ఈ ఊసైట్ అనేది ఉంటుంది. నార్మల్గా ఊసైట్ ఇస్ 120 మైక్రాన్స్. అది మనకి స్కాన్లో కనిపించదు. మనకి స్కాన్లో కనిపించేది ఫాలికల్. సో ఆ ఫాలికల్ గ్రో అవుతుంటే యూసైట్ కూడా దాంతోపాటు గ్రో అవుతుంది. కాబట్టి ఇంటరిమ్గా అది గ్రో అయితే ఇది కూడా గ్రో అవుతుందని మనం అండర్స్టాండ్ చేసుకునే దాన్ని మానిటర్ అనేది చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్కాన్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ బేస్ లైన్ డే 2, డే 3 పేషెంట్ వచ్చినప్పుడు ఒక స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో అసలు ఎగ్ నెంబర్ ఎలా ఉంది, గర్భాశయం ఎట్లా ఉంది, గర్భాశయం లైనింగ్ కంప్లీట్గా షెడ్డింగ్ స్టేజ్లో ఉందా లేదా, ఇవన్నీ చూసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. తర్వాత పేషెంట్ని డే 7, డే 8 అలా పిలుస్తాం. పిలిచిన తర్వాత అసలు ఎగ్ గ్రోత్ సెలెక్షన్ అనేది స్టార్ట్ అయిందా, ఎగ్ గ్రోత్ ఒక డామినెంట్ ఫాలికల్ అనేది స్టార్ట్ అయిందా అనేది చెక్ చేస్తాం. డామినెంట్ ఫాలికల్ అంటే ఒక ఫాలికల్ కనుక 12 to 14 mm సైజుకి కనుక రీచ్ అయితే దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటాం. ఆ డామినెంట్ ఫాలికల్ అనేది వచ్చిందా లేదా అనేది డే 7, డే 8 స్కాన్లో మనం చూస్తామన్నమాట. వచ్చింది అంటే మనం ఫాలో స్కాన్స్ చేసి చూస్తాము. ఇంకా రాలేదు అంటే మనం కొన్ని మెడికేషన్స్ కానీ ఇంజెక్టబుల్ గొనడోట్రోపిన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్కి. యాడ్ చేసుకుని మళ్ళీ స్కాన్ చేస్తాం. ఈ డామినెంట్ ఫాలికల్ గ్రోత్ చూస్తామన్నమాట. ఒకసారి ఫాలికల్ డామినెంట్ అయిన తర్వాత, అంటే 12 to 14 mm స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవ్రీ డే 1 to 1.5 mm అనేది ఫాలికల్ గ్రో అవుతుంది. సో ఆ రకంగా ప్లాన్ చేసి మళ్ళీ వాళ్ళని ఒక 4-5 days తర్వాత పిలుస్తాం. అంటే ఫాలికల్ అరౌండ్ 18 to 20 mm సైజ్ రీచ్ అయ్యే టైంకి మనం ఒకసారి పిలిచి మళ్ళీ స్కాన్ చేసి ఫాలికల్ గ్రో అయిందా లేదా, దానికి అనుగుణంగా ఎండోమెట్రియల్ లైనింగ్ గ్రో అయిందా లేదా చూసి మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం 36 hours అలాగా స్కాన్ చేసి చూస్తాం ఈ ఎగ్ రిలీజ్ అయిందా లేదా, అండ్ దానికి అనుగుణంగా ఎండోమెట్రియంలో చేంజెస్ వచ్చాయా లేదా అన్నది చూస్తామన్నమాట. సో యావరేజ్గా ఫాలిక్యులర్ స్టడీ చేసేటప్పుడు బేస్ లైన్ స్కాన్, డే 7 స్కాన్, ట్రిగ్గర్ స్కాన్ అండ్ ఫాలిక్యులర్ రిలీజ్ స్కాన్, అంటే ఫాలికల్ రిలీజ్ అయిందో లేదో చూసే స్కాన్, మినిమం ఆఫ్ 4 to 5 స్కాన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇది ఫాలిక్యులర్ స్టడీ అంటే. సో ఫాలిక్యులర్ స్టడీ చేసిన తర్వాత ఈ ఎగ్ రిలీజ్ అయితే మనం భార్యాభర్తని కలిసి ఉండమని చెప్పి అండ్ సపోర్ట్, ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్ కూడా ఇస్తామన్నమాట. ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం. సో ఆ మెడికేషన్ ఇచ్చి యూజువల్లీ 14 days అలాగా ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ ఇచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో దిస్ ఈజ్ హౌ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్. థ్యాంక్ యూ.